హాయ్ ఫ్రెండ్స్, తనూజ ఇమ్మానుయేల్ హాట్గా షార్ట్ అవుట్ చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇద్దరు కూడా ఇద్దరు కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయి. వాళ్ళు అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు బయట కూడా. ఎందుకంటే కుకింగ్ జాతరత్నం జరిగింది కదా, అక్కడ చాలా సోషల్లో కలిసి ఉన్నారు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు బయట కూడా. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యండి ఇక్కడ జరిగే సిచ్యువేషన్లకి వాళ్ళకి బాధ వేసింది. చివరికి వచ్చేటప్పటికి ఒకళ్ళ బాధ ఒకళ్ళు వ్యక్తపరుచుకొని ఒకళ్ళ బాధ ఒకళ్ళ మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేసుకుంటున్నారు, షార్ట్ అవుట్ చేసుకుంటున్నారు. అది చాలా మంచిది. ఎమోషనల్ కూడా బాధ అంతా కూడా కన్నీళ్ళ రూపంలో వదిలించేసుకున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామం. వాళ్ళు అలాగే ఉండాలి, ఫ్రెండ్స్గానే ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ రీతు వచ్చి సంజన నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తే ఏమంటుంది, సంజన గారు నేను గిల్లుకోవాలి, నేను 100 సార్లు గిల్లుతాను, ఒకసారి గిల్లుతాను, గిల్లుతూనే ఉంటావు నువ్వు అని అంటే, సంజన గారు నువ్వు నాకు బయట ఏమని తెలుసా, నీ మీద నాకు ఏమైనా ఉందా అంటే, వాస్తవం ఇక్కడ సంజన గారు చేసింది ఏంటంటే తన స్ట్రాటజీ ప్లే చేసింది. అక్కడ తన స్ట్రాటజీ ప్లే చేసి దాన్ని వర్కౌట్ చేసుకొని ప్లే చేసింది. ఇంతకుముందు తను చేసిన సీజన్లో కూడా చేసిందంటే ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అయింది. కాబట్టి అది ఇక్కడ అప్లై చేసింది, వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది. కానీ అది తీవ్రతరం అయిపోయి నాకు సార్ గేట్ తీసి వెళ్ళమనే కాడికి వచ్చింది. తను అక్కడ నేను దాంట్లో మీద స్టాండ్ ఉన్నా, నేను చూసింది చెప్పి ఏం చూసింది అక్కడ ఏం లేదు. చూడండి, మళ్ళీ చోట కూర్చున్నారంట, చీకట్లో కూర్చోవడం తప్పే ఉంది. ఎవరైనా ఇప్పుడు డే టైం కూడా కూర్చుంటున్నారు, డే టైం కూడా అందరి ముందు కూర్చుంటున్నారు, అందరు భరణి గారి ముందు కూడా కూర్చుంటున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, వాటిలు వేసుకున్నారు, అందరి ముందు కూడా జరుగుతుంది. అది పరిగెత్తుకుంటూ అది చేసుకుంటుంది ఆ పిల్ల. మరి అందరి ముందు జరుగుతుంది కదా, మరి అందరి ముందు జరిగినప్పుడు చెయ్యింది ఇక్కడ కూర్చుని తప్పే ఉంది. ఆమె ఏలుబెడి చూపించినట్టు దివ్యగా చెప్పినట్టు అతుక్కొని కూర్చున్నది, దాన్ని తప్పే ఉంది అతుక్కొని కూర్చున్నది. కాకపోతే గుళ్ళ వాళ్ళపై అటు కూర్చుంటుంది. అది ఫస్ట్ టైం కాదు కదా, చివరి 13-12 వారాలు ఇప్పుడు ఫస్ట్ టైం చూసినట్టు దాన్ని అన్కంఫర్టబుల్గా ఉంది నాకు అని చెప్పడం సంజన కరెక్ట్ కాదు కదా. అది ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నారు వాళ్ళు, అది అందరికీ తెలిసిన విషయం. అది దాన్ని పెద్ద వింతగా ఏదో సాధించినట్టుగా అక్కడ సంజన గారు దాన్ని పోర్ట్రేట్ చేయటం, అది నాకు సార్ సీరియస్గా తీసుకోవడం దాన్ని. ఎందుకంటే నాకు సార్ అనేది కూడా కరెక్ట్. ఎందుకంటే 12 వారాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు అన్కంఫర్టబుల్ అయింది ఆమెకి, అది తప్పు కదా. దాన్ని కొంచెం క్లియర్ అవ్వటం, అదేమో వెళ్ళిపోమ్మంటే వెళ్తాననటం, అది బయటికి వెళ్తే ఎట్టబోయిద్దో ఏందోనని, మళ్ళీ ఎందుకు వచ్చావనంటే మళ్ళీ ఎట్టబోయిద్దోనని మళ్ళీ బిగ్ బాస్ బతులాడేసి మళ్ళీ హౌస్లో ఉంచడం చాలా క్రియేట్ అయిపోయింది. బిగ్ బాస్కే అది వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టింది అనమాట సంజన. అది స్ట్రాటజీ ప్లే చేసింది, వర్కౌట్ అయింది, ఫుల్ వర్కౌట్ అయింది. వారం అంతా సంజన చుట్టూ తిరిగింది బాగా బిగ్ బాస్ నైన్ కూడా. ఓకే, ఇక్కడ బిగ్ బాస్ ఈ స్ట్రాటజీ క్లిక్ అవ్వటం వల్ల నేను స్టాండ్ తీసుకున్నాను, ఓపెన్గా ఉండటం వల్ల ఎవరికి లేరు ఆ దమ్ము, తనకు వచ్చేసింది. అంత దమ్ముతో చెప్పింది కాబట్టి టాప్ 5 గ్యారంటీగా ఉంటుంది సంజన. ఎందుకంటే తను ఇష్టపడే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అరే స్టాండ్ తీసుకుంది, తనది తప్పేంటని నాకు సార్ డోర్ తీశారు, తనది తప్పేంటని బిగ్ బాస్ ఎలా మాట్లాడు అనేది చాలామంది క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. చాలామంది ఫ్యాన్స్ కూడా పెరిగారు. సంజనాకి అయితే టాప్ 5 గ్యారంటీ. ఓకే, ఇక్కడ నీకు పాత పగలు ఏమన్నా పాత ఏది తీసేసే ముందు చెప్పంటే, నేను గేమ్ గురించి నేను నామినేట్ చేశానంటే, గేమ్ గురించి నామినేషన్ పద్దాక సంజన అయ్యాను. దివ్య సంజన. రీతు మనస్తత్వం ఏంటంటే, రీతు మనస్తత్వం ఎవరైనా కానీ డేంజర్ జోన్లో ఎవరు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు, వాళ్ళు టార్గెట్ చేసి నామినేట్ చేస్తారు, తద్వారా వీళ్ళు బతికిపోవచ్చు అని. అట్లాగే రీతు కూడా దివ్య సంజన ఇద్దరున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ వాళ్ళని చేస్తే దివ్య వెళ్ళిపోయింది, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు నాకు ఓటింగ్ అనేది పెరుగుతుంది, నేను సేవ్ అవ్వచ్చు అనేది ఎవరి ఆకాంక్ష అయినా, ఏ కంటెస్ట్ అయినా సేవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి అట్లాగే చేసింది, సేవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు డేంజర్ జోన్లో పోయినసారి ఎవరు ఉన్నారు, దివ్య పక్కన సంజన ఉంది. ఆ సంజన నేను మళ్ళీ టార్గెట్ చేస్తేనే సంజన వెళ్ళిపోతే రీతు బతికిపోద్ది, లేదంటే రీతు మళ్ళీ డేంజర్ జోన్లోకి పోతుంది. అదే ఆలోచనతో మళ్ళీ సంజన టార్గెట్ చేసింది, అక్కడ సంజన నామినేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చి డెమాన్ని తనుజ నామినేట్ చేస్తూ ఉంది. నామినేట్ చేస్తా ఏమంటుంది, అంతకుముందు ఇమ్మానుయేల్కి తనుజకు కాంట్రవర్సీ జరిగింది కదా, షార్ట్ అవుట్ చేసుకున్నారు కదా, అదేంటి నాకు మనసులో ఏదైనా బాధ జరిగినా కానీ నేనేమన్నా మనసు మైండ్లో ఏమైనా థాట్ వచ్చినా కానీ నేను ఇమ్మాన్తో షేర్ చేసుకున్నాను అంటే అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఏదైనా విషయాలు జరిగినా నామినేషన్ పాయింట్ పెట్టినా ఇమ్మానుయేల్తో మళ్ళీ మాట్లాడిద్ది, కరెక్ట్గా చెప్పాను ఇమ్మానుయేల్, కరెక్ట్గా మాట్లాడాను అని మాట్లాడుతుంది. ఇమ్మానుయేల్ కూడా ఇలా చేస్తే బాగుండేది, అలా మాట్లాడితే బాగుండేది, కరెక్ట్ కాదని ఇమ్మానుయేల్ కరెక్ట్గా చెప్పేవాడు. అలాగే మళ్ళీ ఇమ్మానుయేల్ ఎందుకు బాధపడుతున్నాడు, హెల్ప్ చేసినా కానీ నాకెవరు లేరు, నాకెవరు హెల్ప్ చేయలేదు, ఒక భరణి గారు తప్ప అని అంటే నాకెంత బాధ వేసిద్ది. అంటే ఫస్ట్లో హెల్ప్ చేశాడు, ఎప్పుడైతే తనూజ నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేయట్లేదంటే తన దృష్టిలో ఏంటి,
ఎమోషనల్ హెల్ప్ ఆదరించేది విధానం వేరు, గేమ్లో సపోర్ట్ వేరు అంటది. అంటే ఒక్కడు ఏడుస్తుంటే, మరి అంత ఏడుస్తుంటే కెప్టెన్సీ పోయినందుకు ఏడుస్తుంటే ఇమాన్యుల్ పోలేదు తనుజ దగ్గరికి. భరణి వెళ్ళాడు కానీ ఏడుస్తూనే ఉంది, వెళ్ళాల. మరి అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు వెళ్ళాలి కదా, వెళ్ళాలి. ఎప్పుడైతే దివ్య ఇమాన్యుల్ టచ్ అయిందో దివ్య పూర్తిగా మ్యానిపులేట్ చేసేసింది అందరినీ. ఇక ఇమాన్యుల్ దివ్య దగ్గరే ఉండి దివ్య వాళ్ళ మాటలో ఉండి టార్గెట్ చేసి తనుజని కెప్టెన్ కానివ్వకుండా చేశారు ఆ ట్రైన్ టాస్క్లో. దివ్య అప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ చేసింది. అంటే వాళ్ళ మాటల్లో పడి, వాళ్ళ మ్యానిపులేషన్లో పడి. మరి అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, వెనక బ్యాక్ పిచ్చిలా మాట్లాడుకున్నారు కదా, తనుజని తీసేయాలని వాళ్ళు మాట్లాడుకున్నారు కదా. అంటే ఎప్పుడు తనుజ నాకు హెల్ప్ ఎవరు చేయట్లేదు అన్నదో అప్పుడు రివర్స్ అయ్యాడు ఇమ్మాన్యుల్. అప్పటి వరకు హెల్ప్గానే ఉన్నాడు. ఇప్పుడు ఇమ్మాన్యుల్ ఏమంటున్నాడు, నా ఫ్రెండ్ అయిన నువ్వు నా హెల్ప్ చేయట్లేదు అన్నప్పుడు నేను హెల్ప్ అవుతాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, తనుజ నువ్వు ఇట్లా అంటే నేను చాలా బాధపడతాను, కోరుకోవడానికి టైం పడుతుంది నాకు, నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటే. వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత గట్టిది. బయట కూడా చాలా షోలో కలిసి చేశారు. తర్వాత జాతిరత్నాలు కుకింగ్ షోలో కూడా ఇద్దరు కలిసి చేశారు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇమ్మాన్యుల్ కానీ తనుజ కానీ. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య మనస్పర్ధలన్నీ కూడా షార్ట్ అవుట్ చేసుకోవటం చాలా మంచి పరిణామం. ఎందుకంటే బయటకు వెళ్తే కూడా ఫ్రెష్గా వెళ్ళాలి వాళ్ళు, ఏదైనా మనసులో పెట్టుకున్న బాధపడతా లేకుండా. చివరికి వచ్చేసింది. ఇంకేమైనా అందరూ కూడా ఏదైనా ఉంటే క్లియరెన్స్ చేసుకొని షార్ట్ అవుట్ చేసుకొని హ్యాపీగా ఉంటాం, ఫ్రెండ్స్గా ఉంటాం. చాలా మంచి పరిణామం. వాళ్ళిద్దరు షార్ట్ అవుట్ చేసుకొని బాగుంది. ఇది చూసి ఇది నామినేషన్ కాదు, ఇది ఊరికే షార్ట్ అవుట్ చేసుకున్నారు. వెంటనే డెమాన్ నామినేషన్ అనగానే డెమాన్ లేచి ఏంది ఇప్పుడు జోక్ చేశారా అన్నాడు. జోక్ అట్రా, వాళ్ళు ఇద్దరు ఏడుస్తుండే జోక్ లాగా ఉంది డెమాన్కి. వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు, షార్ట్ అవుట్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఇద్దరు. ఆ ఎమోషనల్ చూస్తే డెమాన్కి జోకులా ఉందంట. అది జోకో కాదో బిగ్ బాస్ చెప్తాడని సీరియస్గా అనేసింది తను. నీకోసం వాడంటే నిజంగా డెమాన్ కోసం ఎప్పుడు డెమాన్ ఓపెన్గా ఒప్పుకున్నాను రీతు కోసం ఆడాను నేనని. మరి రీతు కోసం ఆడేవాడు నాకు కెప్టెన్సీ కంటెన్షిప్ ఇవ్వట్లేదు, నా హెల్ప్ చేయట్లేదు, నన్ను కెప్టెన్ చేయట్లేదు అంటే నీకు 2 సార్లు కెప్టెన్ అయ్యావు, ఇంకెందుకు అవ్వనోళ్ళు ఉన్నారు కదా. మరి ఓపెన్గా అరే మనందరం అయ్యాము, రీతు కెప్టెన్ కాలేదు కదా, మనందరూ రీతు హెల్ప్ చేద్దాం కొంచెం ప్లీజ్ అని వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఉండొచ్చు కదా, ఎవరు కాదంటారు కదా. ఇప్పుడు ఎవరి కాళ్ళు కూడా నేను కెప్టెన్ నేను అయినా కానీ అవ్వాలని అనుకుంటుంటారు, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆడుతుంటారు. అటువంటప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునే విధానం ఉంటుంది కదా. అదే లేకుండా నాకు నిన్న ఇమ్మాన్యుల్ నామినేషన్లో తీసేస్తా కూడా నాకు కంటెంట్షిప్ ఇవ్వలేదు, అందుకే నేను తీసేసాను, నాకు రెబల్ టాస్క్లో తీసేసావు అందుకే తీసేస్తున్నాను, అందుకే నామినేట్ చేస్తున్నాను, నా హెల్ప్ చేస్తానని చేయలేదు అందుకే నామినేట్ చేస్తున్నాను అని నిన్న ఆ టాస్క్లో కూడా కత్తి పొడిచే కాడ కూడా అవన్నీ రీజన్లు చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కంటెండర్స్ నాకు హెల్ప్ చేయలేదని ఉండరు, నువ్వు రీతు కోసం ఆడుతున్నావని వాళ్ళందరూ ఆలోచన కూడా. ఇప్పుడు నువ్వు కూడా ఓపెన్గా అదే చెప్పావు, డెమాన్ కూడా అదే చెప్తున్నాడు ఓపెన్గా, నేను రీతు కోసం ఆడాను, రీతుని కెప్టెన్ చేయడానికి ఆడానని. మరి కళ్యాణ్ అంత గొడవ చేస్తున్నాడు కదా, అరే ఎందుకు అక్కడ రీతుని కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు అరే ఓపెన్గా అడుగుచ్చారే రీతుని కెప్టెన్ చేయాలనుకున్నారని సుమన్తోడు కానీ సుమన్ గట్టి కూర్చున్నాడు అన్నాను ఒకసారి అయ్యావు కదా రీతుని చేద్దామని అంత మాట్లాడచ్చు కదా. తీసేయంగా నవ్వుతా వెళ్ళాడు. అంటే అతని దృష్టిలో రీతుని కెప్టెన్ చేయను ఉంది కాబట్టి సైలెంట్గా లేచి వెళ్ళాడు. అలా సైలెంట్గా వెళ్ళటం కళ్యాణ్కి ఇష్టం లేదు. ఏం డిఫెండ్ చేసుకోకుండా మాట్లాడకుండా నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు ఏందని అందుకు కోపం వచ్చి ఆ నామినేషన్లో అంత రచ్చ చేశాడు కళ్యాణ్. అంత రచ్చ చేయడం అంటే పుడింగిలా ఈ రీతు దూరిపోవటం. డెమాన్ ఎవరైనా మాట్లాడుతుంటే ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే రీతు దూరిపోయింది, రీతు నేనున్నానని మాట్లాడిద్ది. అంటే డెమాన్కి మాట్లాడటం రాదా, ఎందుకు ముద్దు దూరిపోతుంది రీతు. అంతకుముందు కూడా అంత పెద్ద గొడవ అవడానికి కూడా రీతు కారణం నాకు సరేను కదా, నువ్వు మధ్యలో ఎందుకు దూరావు, నువ్వు దూరబట్టాక అంత పెద్ద గొడవ అయింది, నీ కెప్టెన్ అయ్యండి గొడవ పడుతుంటే సర్దాల్సింది నువ్వు ఎందుకు దూరేవని నాకు సరే వేసారు కదా. ఆయన ఎప్పుడు కూడా డెమాన్ ఎప్పుడు మాట్లాడతావయ్యా నువ్వు అని నాకు సరే అడిగాడు కదా. ఏందో 2 మాటలు మాట్లాడంతే రీతు తగులుకోగా సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడంతే దాంట్లో నా రీతు అతను ఎవరన్నా అంటే రీతు వస్తుంది. రీతు ఆల్రెడీ ఓపెన్గా చెప్పాడు ఆయన రీతు కోసం ఆడానని, మళ్ళీ రీతు వచ్చి తగులుకోవడం ఏంది అక్కడ, మధ్యలో దూరిపోద్ది నేనున్నాను పుడింగ్ లాగాని నాకు సార్ అన్నట్టు లాయర్ లాగా దూరిపోగానే మాట్లాడంగానే ఇక డెమాన్ సైలెంట్ అయిపోతారు, ఇక మీరు చూసుకోండి నాకు ఎందుకు అన్నట్టు. మరి ముత్యాలు రాలిపోతాయో శక్తి తరిగిపోయిద్దో కానీ సైలెంట్గా ఉంటాడు. నేను టికెట్ అయిపోయిన గెలుసు చూపిస్తాను అంటున్నాడు. ఇక నడువు నొప్పి ఇంకా తగ్గల, ఫేస్ అర్థమవుతుంది నొప్పి, ఆ పట్టేస్తే నడువు మామూలుగా నొప్పి ఉండదు, అప్పుడు తగ్గుద్దా గేమ్ ఆడి గెలవటానికి. ఖచ్చితంగా ఈసారి కూడా టికెట్ ఫైనల్ ఫస్ట్ మళ్ళీ గెలుస్తాడు ఖచ్చితంగా. ఇది ఆ రీతు మధ్యలో దూరటం మరి మానిద్దో లేదో తెలియదు కానీ రీతు ప్లాన్ మాత్రం లాస్ట్లో కనుక డేంజర్ జోన్లో పర్సన్న మాత్రం డెమాన్ ఉండగానే పక్కన పడేస్తుంది. తనకి ఆ ఆటకి ఎవరైనా అడ్డు వస్తున్నారు తను గెలవాలనుకుంటే ఆ ఎదురున్న డెమాన్ అయినా ఒకటే, సంజన అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, మొత్తం డోంట్ కేర్ అట్లా చేస్తుంది రీతు. తను గెలవాలనుకుంటే మాత్రం అటువంటి మెంటాలిటీ ఉంది. కానీ ఇక్కడ
ఓ బుడుంగమంటే డెమాన్ విషయాలు దూరిపోయి మాట్లాడటం ప్రతిసారి అంతే. ప్రతిసారి మరి రీతుని ఎవరన్నా అంటే డెమాన్ ఎందుకు మాట్లాడ్డావు, డెమాన్ మాట్లాడ్డు కదా, మాది రీతుకి ఎందుకు తెలియట్లేదు, అరే అందరు నన్ను అంటుంటే. అయితే చాలాసార్లు అడిగింది, వాళ్ళు అంటుంటే అక్కడ మాధురి గారు అంటుంటే, రమ్య అంటుంటే, ఆయుష అంటుంటే, మరి డెమాన్ ఎందుకు స్టాండ్ తీసుకోలేదని చాలాసార్లు అడిగింది. అరే తీసుకుంటా లేరా అంటాడు, తీసుకోడు, మాట్లాడ్డు. చాలాసార్లు వచ్చిన వాళ్ళందరూ రీతునే బ్యాడ్ అన్నారు, రీతు వల్ల డెమాన్ ఆట పాడవుతుందని చాలామంది అన్నారు. ఇప్పటికన్నా రీతు ఎందుకు కళ్ళు తెలుసుకోవట్లేదు అర్థం కాదు. లాస్ట్కి వచ్చింది వాళ్ళ అన్నయ్య అన్నాడు, అన్నయ్య ఏమైనా మార్చుకోవాలంటే నువ్వేం మార్చుకోవాలి నీకు తెలుసులే అన్నాడు. మరి అలా మా ఆడియో మెసేజ్ కానీ మాధురితో చెప్పి పంపించి అన్నీ చేసినా కానీ ఇంకా మారకుండా లాస్ట్కి వచ్చినా కానీ ఇప్పుడు కూడా డెమాన్కే ఒకళ్ళతో పుచ్చుకోవడం, డెమాన్ వైపు మాట్లాడటం, డెమాన్ కోసం ఆడుతున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇప్పుడు కానీ ఆడియన్స్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? ఇంకన్నా రీతు మారాలి. డెమాన్ ఎంత సేఫ్గా మాడుతున్నాడు, సైలెంట్గా ఒక మాట అన్నాడు, సైలెంట్ అయిపోయాడు, తను వదిలేసాడు. ఇక తను మాట్లాడుతూ ఉంది, గొంతు పెట్టేట్టు మాట్లాడుతూ ఉంది. ఎందుకు అట్లా చేస్తుంది రీతు? కొంచెం ఆలోచించుకోవాలా ఏం జరుగుతుంది అనేది. తనుజే చెప్పింది కదా నీ ఆట నువ్వు ఆడుకొని. ఇప్పుడు డెమాన్కి ఏం చెప్తుంది? డెమాన్ ఏమన్నాడు, గ్రూప్లో ఉంటే నేను ఆడతా పక్క అంటే గ్రూప్ కోసం కాదు నీ కోసం నువ్వు ఆడని సీసా పగలు పడుతుంది. తన కోసం తను ఎప్పుడు ఆడుకోండి. అది రీతు ఉంటే మాత్రం అక్కడ రీతుకి అవసరం ఆడతాడు, కానీ స్టాండ్ తీసుకొని మాత్రం మాట్లాడు. రీతు తరఫున స్టాండ్ తీసుకొని మాత్రం అస్సలు మాట్లాడు. నాకు ఎందుకు వచ్చిన గోల, నాకు ఎందుకు తలనొప్పి సైలెంట్గా కూర్చుంటాడు. లేదంటే ఆ కోపం మ్యాన్ హ్యాండిల్ లాగా వచ్చేస్తాను మన గేట్ తెరిచేది చూడు, అప్పుడు బయటకు పంపిస్తే పోయేది, దరిద్రం వదిలిపోయేది. అది డెమాన్ పరిస్థితి, మాట్లాడడం. ఇంకెప్పుడు మాట్లాడతాడో ఏం మరి. ఓకే ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? తనుజ మన షార్ట్అవుట్ చేసుకోవడం మంచిదేనా? పాత ఎత్తొద్దు అని నాకు సార్ కూడా చెప్తేవాడు, మళ్ళీ దాన్నే ఎత్తి రీతు ఎందుకు నామినేట్ చేస్తున్న పాత ఎత్తి సంజన అని చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.